హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'ఉజ్వల తార' సంధ్యాదేవి గారు రచించారు. 1983లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. అందమైన చక్కని పెద్ద బంగ్లా. బంగ్లా ముందు రంగురంగుల పూల మొక్కలు. ఎటు చూసినా ఆ బంగ్లా అంతా కళకళలాడిపోతుంది. యువతల లాన్లో చిన్న బొచ్చుకుక్క పిల్లలు ముద్దుగా తిరుగాడుతున్నాయి. నౌకర్లు అటు ఇటు తిరుగుతున్నారు. ఆ బంగ్లాకి నేమ్ బోర్డు పెట్టుంది. ఎస్ అర్జున్రావు ఐఏఎస్ కలెక్టర్ అని రాసింది. ఫియట్ కార్ ఒకటి ఆ గేట్లోంచి దూసుకొచ్చి పోర్టుకోలో ఆగింది. డ్రైవర్ కారు దిగి వెనక డోరు తెరిచి పట్టుకున్నాడు. కారులో నుండి 8 సంవత్సరాలున్న అబ్బాయి దిగాడు. ఒక నౌకరు ఎదురు వెళ్లి బాబు చేతిలో పుస్తకాల బ్యాగ్ అందుకున్నాడు. బాబు తెల్లగా బొద్దుగా అందంగా ముద్దుగా ఉన్నాడు. బాబుది అంత చిన్న వయసు అయినా ఆ కళ్ళల్లో గర్వం అతిశయం తొంగి చూస్తూనే ఉన్నాయి. నౌకరు వైపు చూస్తూ పుస్తకాల బ్యాగ్ అందించేటప్పుడు డ్రైవర్ డోరు తెరిచి పట్టుకుంటే నిర్లక్ష్యంగా దిగి లోపలికి వెళుతున్నప్పుడు బాబు ముఖంలో కళ్ళల్లో గర్వం పొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నేను కలెక్టర్ గారి కొడుకును, మీ అందరూ మా చేతి కింద బతికేవాళ్ళు అన్నట్టుంది ఆ చూపుల్లో భావం. బాబు విసురుగా లోపలికి వెళ్ళాడు. గదిలోకి వెళ్లి సోఫాలో చేరబడి కూర్చున్నాడు టీవీగా. నౌకరొచ్చి ఖాళీ బూట్లు సాక్సు తీసి పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. బాబూ బాబూ, స్కూల్ నుండి వచ్చేస్తావమ్మా అంటూ తల్లి శాంత్ వచ్చింది. తల్లివైపు ఒకసారి నిర్లక్ష్యంగా చూసి తల తిప్పేసుకున్నాడు. ఏంటమ్మా అలా ఉన్నావు? దామ్మదా అంటూ కొడుకుని దగ్గరకు లాక్కుని నవ్వుతూ గుండెలకు హత్తుకుందామె. కొడుకంటే ఆమెకు పంచప్రాణాలు. బాబు పేరు సతీష్ కుమార్. బాబు తర్వాత వాళ్ళకి పిల్లలు లేరు. భర్త ఎన్నోసార్లు తనకి కూతురంటే ఇష్టమని, మనకి ఒక కూతురు పుట్టాలని అతను అంటుంటే నవ్వి ఊరుకుంటుంది శాంత. బాబు అంటే తల్లి తండ్రి ఇద్దరికీ పంచప్రాణాలు. ముఖ్యంగా శాంతకు. తను కొడుకుని చూసినంత గారాబంగా ఏ తల్లి ఏ కొడుకుని చూడదేమో అంత గారంగా చూస్తుంది. బాబు ఆ గారాబంతో మొండిగా రణపింకిగా తయారయ్యాడు. పిల్లల్ని అంత గారాబం చేయకూడదని అర్జున్రావు భార్యను హెచ్చరించినా ఆమె విందు. మన కొడుకుని మనం ముద్దుగా చూడకపోతే ఇంకెవరు చూస్తారు అంటూ ఇంకా ఇంకా ముద్దు చేస్తుంది. తల్లి తనను అలా ప్రేమగా గుండెలకు హత్తుకోగానే మూతి ముడుచుకున్నాడు. కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమెను బలవంతంగా విదిలించేశాడు. ఏమ్మా, ఏం కోపమొచ్చిందా? ఎందుకు? కొడుకు బుగ్గలపై ముద్దులాడుతూ తల మీద సున్నితంగా దువ్వుతూ మళ్ళా దగ్గరకు తీసుకుంది. నేను స్కూల్ నుండి రాగానే ఎందుకు ఎదురుగా కనిపించలేదు మరి? చాలా కోపంగా తల్లిని నిలదీస్తున్నట్టుగా అడిగాడు. అదా అంటూ నవ్వి, లోపలున్నాను, నువ్వు వచ్చేసావని నాకు తెలీదు అంటూ ఇంకా దగ్గరకు తీసుకుంది. అన్నీ అబద్ధాలే అన్నాడు మూతి బిగించి ముఖం పక్కకు తిప్పుకుంటూ. లేదు నాన్న, నిజం. నేను చూడలేదు. రేపటి నుండి ఎదురుగా వస్తానే, ఏం అంటూ గెడ్డం పట్టి బ్రతిమల్నట్టు బుజ్జగిస్తూ చెప్పింది. సరే అన్నట్టు ఆమె వైపు చూశాడు. ఏది, కోపం పోయిందా అడిగింది నవ్వుతూ. ఒకసారి తల్లివైపు చూసి తిరిగి చూపులు తన చేతి వేళ్లవైపు సారించాడు. అయితే మరి నవ్వాలి. ఏది నవ్వు అంటూ కొడుకు వైపు చూసింది. బాబుకి ఇంకా మనసులో కోపం కరకరలాడుతోంది. 1 2 3 అంటూ గట్టిగా నవ్వింది. దాంతో బాబు కోపం మరిచి తను గట్టిగా నవ్వేశాడు. బాబుని ఎత్తుకుని, నీకోసం హల్వా చేశాను, ఐస్ క్రీం చేశాను, వెన్న స్వీట్ చేశాను, దామ్మ తిందువుగాని అంటూ కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. బాబు స్నానం చేసి బట్టలు మార్చుకుని లాన్లో బంతితోనూ బొచ్చుకొక్క పిల్లలతోనూ ఆడుకోసాగాడు. నౌకరు రామయ్య మనవడు 10 ఏళ్లబ్బాయి. బాబు ఆడుకుంటుంటే తనకి ఆడుకోవాలని ఆశ పుట్టి అటే చూడసాగాడు కొంచెం దగ్గరలో నిలబడి. బాబు అసలు అటు చూడనేలేదు, ఆట ధ్యాసలో పడిపోయి. బాబు బంతి విసురుతుంటే బొచ్చుకుక్క పిల్లలు 2 హుషారుగా అటు పరుగుపెట్టి బంతి చుట్టూ తిరుగుతూ తోక ఊపసాగాయి. బంతి విసిరి గట్టిగా చప్పట్లు కొట్టి నవ్వసాగాడు. రామయ్య మనవడు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి నవ్వాడు. చూస్తుంటే అతడికి హుషారొచ్చి. బాబు చప్పట్లు కొట్టడం ఆపి అటు తల తిప్పి చూశాడు. రామయ్య మనవడు మాసిన లాగుతో చిరిగిన చొక్కాతో నిలబడి ఉత్సాహంగా ఇటే చూస్తూ దగ్గరగా నిలబడున్నాడు. బాబు చేదరించుకున్నట్టుగా ముఖం పెట్టాడు. బాబు వైపు ఆశగా చూస్తూ, నేను అన్న ఇద్దరం ఆడుకుందాం అన్నాడు. ఏంటి? బాబు ఆ అబ్బాయి వైపు ఎర్రగా చూశాడు. మనిద్దరం ఆడుకుందాం ఏ? ఆశగా అడిగాడు. నీతోనా? ఛీ, చిరుగుల చొక్కా నువ్వును అసహ్యంగా ముఖం అదోలా పెట్టాడు. ఆ అబ్బాయి బిక్కముఖంతో చిన్నబుచ్చుకున్నట్టు చూశాడు. ఇంకా ఎందుకు నిలబడ్డా? పోవతలకి చెప్తుంటే నీ కాదు అంటూ దగ్గరగా వెళ్లి చెయ్యెత్తి కొట్టబోయాడు.
బాబు నిజంగా కొడతాడేమో అన్నట్టు భయంగా దూరంగా వెళ్ళిపోయాడు. బాబు ఆ అబ్బాయి వైపు అసహ్యంగా చూస్తూ బంతి తీసుకుని కుక్క పిల్లల్ని పిలిచి లోపలికి వెళ్ళిపోయాడు. బాబు ఆడుకోవాలంటే తనలాగా మంచి చొక్కాలు వేసుకున్న పిల్లలతో ఆడుకుంటాడు. పేద పిల్లల్ని దగ్గరకు రానివ్వడు. శాంత కొడుకు విషయంలో ఏమీ అందు. వాడికి ఇష్టం లేని పని వాడు చెయ్యడు అంటూ వాదిస్తుంది భర్తతో. అలా మంచిది కాదు. పేద గొప్ప అందరూ ఒకటే. వాళ్ళని ఎప్పుడూ మనం హీనంగా చూడకూడదు. చాలా తప్పు అంటాడు అర్జునరావు. సర్లేండి, పెద్దయ్యక వాడే తెలుసుకుంటాడు అంటూ తేలిగ్గా కొట్టి పారేస్తుంది శాంత. అర్జునరావు ఆ రోజు ఏదో ఫంక్షన్కి వెళ్లాలని త్వరగా ఇంటికొచ్చేశాడు. టైం ఉందని మంచం మీద పడుకున్నాడు. శాంత భర్త పక్కన మంచం మీద కూర్చుంటూ కొడుకు గురించి చెప్పసాగింది. ఏమండి, బాబుకి ఎంత కోపమో తెలుసా అంది మురిసిపోతూ. అలా చెప్తుంటే ఆమె కళ్ళు తళుక్కుమని మెరవసాగాయి. "ఉమ్, నిన్న స్కూల్ నుండి రాగానే అలిగి కూర్చున్నాడండి" అంది సంబరంగా. కొడుకు చేసిన పని ఎంతో గొప్పగా తెలియజేస్తూ. "ఉమ్" అన్నాడు. భార్య చెప్పడం అతనికి ఏం కొత్త కాదు. రాగానే నేను ఎదురుగా కనిపించలేదని ఎంత అలిగిపోయాడు. వాడు కోపం వాడును చూస్తుంటే భలే ముద్దుగా అనిపించాడండి. "ఉమ్, ఎంత బ్రతిమలాడినా వాడు కళ్ళెత్తి చూడ్డే. అబ్బా, వాడు కోపం వాడును" అంటూ నవ్వింది. అతను మాట్లాడలేదు. ఏంటండి మాట్లాడరు? చిరుకోపంతో భర్తను ఓ కుదుపు కుదిపింది. కళ్ళు విప్పి చూసి నవ్వాడు. ఆ నవ్వు ఎంతో చల్లగా, చక్కగా, అందంగా వెన్నెల కురిపించేటట్టుగా ఉంది. ఏం మాట్లాడమంటావు? ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. మీ కొడుకు గురించి చెబుతుంటే విని మురిసిపోతారనుకుంటే పలకరేంటి? మూతి సున్నాలా చుట్టింది. ఒక్క క్షణం అలాగే చూశాడు. ఏంటా చూపు? తెచ్చిపెట్టుకున్న కోపంతో చిరచిరలాడింది. ఏంటా? అనురాగ పూల అల్లికల మాలికల చూపులు అంటూ చేయి పట్టుకున్నాడు. "ఉమ్" అంది వస్తున్న నవ్వు దాచుకుంటూ. కనురెప్పలు కిందకి వాలిపోయాయి. మన పెళ్ళయి 9 సంవత్సరాలవుతున్నా నువ్వు నా కళ్ళకి ఎలా కనిపిస్తున్నావో తెలుసా? అడిగాడు ఆమె వైపు సూటిగా చూస్తూ. ఎలా కనిపిస్తున్నానేమిటి? అంది సిగ్గుపడుతూ. మిసమిసలాడే ఆ అందం, తళతళా మెరిసే ఆ కళ్ళు, నవనవలాడే వయ్యారం, లేత చెంపల్లో కెంపులు, కెంపుల్లో సిగ్గులు మొగలేస్తుంటే శోభనం పెళ్లి కూతుర్లా అచ్చు ఆ రోజు నా కళ్ళకి ఎలా కనిపించావో ఇప్పుడు అలాగే కనిపిస్తున్నావు అంటూ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అనుకోని సంఘటనకు అతను లాగిన ఆ విసురుకు తూలి అతని గుండెల మీద పడింది. అబ్బబ్బా, ఏంటిది? చురుకోపంతో భరత చేతుల్ని విదిలించుకుని లేవబోయింది. అతను ఆమెను లేవనివ్వకుండా 2 చేతులతో గట్టిగా బంధించేసి కళ్ళలోకి చూసి కొంటెగా నవ్వాడు. నేనేమో గాని మీరు మాత్రం శోభనం పెళ్ళికొడుకులా ఆ రోజు ఎలా హుషారుగా ఉన్నారో ఈ రోజు అలాగే కనిపిస్తున్నారు అంది. "ఉమ్, లేకపోతే ఏంటి కొంటి వేషాలు? నన్ను వదిలిపెట్టండి" అంది అతని చేతుల్లో నుండి బయటపడ్డానికి ప్రయత్నిస్తూ. వదిలిపెట్టకపోతే? ఉడికించాలన్న ఉద్దేశంతో ఇంకా మొండిగా అన్నాడు. వదిలిపెట్టకపోతే ఏం చేస్తాను? ఇలాగే ఈ చేతుల మధ్య బందీగా ఉండిపోతాను అంటూ అతని గుండెలపై తలవాల్చి తన్మయంగా కళ్ళు మూసుకుంది క్షణంసేపు. 2 చేతులతో అపురూపంగా ఆమెను చుట్టేస్తూ శాంత అన్నాడు లాలనగా. "ఉమ్" అంది కదలకుండా అలాగే ఉండిపోతూ. "ఇప్పుడు నీకేమనిపిస్తుంది?" "మీకేమనిపిస్తుంది?" అతని కళ్ళలోకి చూసి నవ్వింది. "మనమిద్దరం కదలకుండా ఇలాగే జీవితాంతం ఉండిపోవాలని ఆశగా అనుకుంటున్నాను" అంటూ ఆమె ముంగురులో ప్రేమగా సవరించాడు. "నేను ఏమనుకుంటున్నానంటే" అంటూ ఆగి అతని ముఖంలోకి చూసింది. "ఉమ్, ఏమనుకుంటున్నావు?" ఆత్రంగా ప్రశ్నించాడు. ఆమె జవాబు చెప్పేలోగా "మమ్మీ" అన్న బాబు పిలుపు గట్టిగా బంగళా అంతా మారుమ్రోగిపోయినట్టుగా వినిపించింది. ఆ పిలుపు వింటూనే ఉలిక్కి పడింది. "ఏమండి, బాబు వచ్చేసినట్టున్నాడండి" అంటూ కంగారుగా చూసి భర్త చేతుల్ని విదిలించుకోవడానికి ప్రయత్నించింది. అతను వదిలిపెట్టకుండా "ముందు ఏంటో చెప్పు" అన్నాడు. "మమ్మీ" మళ్ళీ పిలిచాడు. ఆ పిలుపు ఈసారి ఇంకొంచెం దగ్గరగా, ఇంకొంచెం గట్టిగా వినిపించింది. "అమ్మో, వాడికి కోపం వచ్చేస్తుంది. వాడికి ఎదురుగా వెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా?" అంటూ కంగారుగా భర్త చేతుల్ని ఒక్క విదిలింపుతో బలంగా విదిలించేసుకుని ఒక్క ఉరుకులో బయటకు పరిగెత్తింది. అంతవరకు ఆమెలో ఉన్న సిగ్గు, అనురాగం, మధుర భావాలు మచ్చుకి లేకుండా ముడుచుకుపోయి వాటి స్థానంలో కంగారు, భయం, కొడుకు ఎక్కడ అలుగుతాడో అన్న బాధ మనసులో స్థానం ఏర్పరచుకున్నాయి. గాఢంగా నిట్టూర్చాడు. తియ్యని కల ఏదో ఒక్కసారి కరిగిపోయినట్టయింది. ఆకాశంలో ఊరేగే అనురాగ పల్లకిలో నుండి ఒక్కసారి కింద పడినట్లయింది. అర్జున్రావు గుండె కలుక్కుమన్న మనసుకి సరిపెట్టుకున్నాడు. పెళ్ళైన కొత్త రోజులు వేరు. అప్పుడు రాత్రి పగలు అన్న భేదం ఉండదు. భార్యాభర్తలు ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేము అన్నట్టు ఇరువురు పెనవేసుకుపోతారు. ఇప్పుడు అలా కాదు. తమకొక కొడుకున్నాడు. తమ దాంపత్య జీవితానికి అనురాగ దీపం బాబు. తమ తీపి గుర్తు. తమ కలల పంట బాబు.
ఇరువురి మీద ఉన్న ఇష్టాన్ని ఇప్పుడు కొంత బాబుకు పంచివ్వాలి. బాబు ఎవరు? తన బిడ్డ, తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. వాణ్ణి తమ భార్యాభర్తలిద్దరూ చూడకపోతే వాడెలా పెరిగి పెద్దవుతాడు? తమ ఆశలన్నీ వాడి మీదే పెట్టుకుని గారాబంగా పెంచి పెద్ద చేస్తేనే కదా తల్లి తండ్రి అన్న అభిమానం, ప్రేమ వాడిలో వాడితో పాటు పెరిగి పెద్దయి తమకి పెద్ద వయసు వచ్చాక వాడు తన అభిమానం తమ మీద కురిపించేది. అందుకే కదా ప్రతి ఒక్కరూ పిల్లల కోసం ఆశపడేది. శాంతికి అందుకే బాబంటే పంచప్రాణాలు. తనకి మాత్రం పంచప్రాణాలు కాదు బాబంటే. అర్జున్రావు ఆలోచిస్తూ అలా పడుకున్నాడు. బాబు పెరిగి పెద్దయి ఏ డాక్టరో ఇంజనీర్ అయితే తనకప్పుడు ఎంత గర్వంగా ఉంటుంది. బాబు అచ్చు తనలాగే ఉంటాడని అంతా అంటారు. బాబు తన బాబు, వాడి మీద తను ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. బాబు పెద్దయి పెళ్ళైపోతే ఇంటికి కోళ్ళొస్తే మనవలు మనవరాళ్లు పుడితే వాళ్లతో తను శాంత రోజంతా గడిపేస్తే అతనికి ఆలోచన రాగానే నవ్వొచ్చింది. అది ఎప్పటి సంగతి. బాబుకింకా 8 సంవత్సరాలే. ఆలోచనలు ఎంత దూరం పరుగులు తీశాయి. ప్రతి తండ్రి తన సంతానం గురించి ఇలాగే ఆలోచించి ఆశపడతాడు కాబోలు. నాటిన చెట్టు ఫలవృక్షమైతే అంతకన్నా సంతోషం ఏముంటుంది? అర్జున్రావు మెల్లగా మంచం మీద నుండి లేచి గది బయటకు వెళ్ళాడు. భార్యా పిల్లలతో మాట్లాడడానికే టైం ఉండదు. ఎప్పుడూ క్షణం తీరుకుండదు. తీరుకున్నప్పుడు బాబు మెలకువగా ఉండడు, పడుకుని నిద్రపోతాడు. అందుకే బాబుకు తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గరే చనువు గారాబం. స్త్రీ పిల్లలపై అనురాగం వర్షపు జల్లులా కురిపించేస్తుంది. పురుషుడు పిల్లలపై ప్రేమానురాగాలు పైకి కనిపించినవాడు, గుండెల్లో గుప్తంగా దాచుకుంటాడు. తల్లికి తండ్రికి అదే తేడా. అప్రయత్నంగా కొడుకు గదివైపు నడిచాడు. గుమ్మం దగ్గర టక్కున ఆగిపోయాడు. బాబు సోఫాలో కూర్చుని మహా కోపంగా ఉన్నాడు. ఏమ్మా అలా ఉన్నావు? నేను ఎదురు రాలేదనేనా? నా బాబే కోపం వచ్చిందా అంటూ కొడుకు బుగ్గలు పట్టి ముద్దులాడుతూ బ్రతిమాలుతూ అడుగుతోంది. బాబు వయసులో చిన్నవాడు, పసివాడైనా వయసులో పెద్దవాళ్ల పెద్ద తరహా వచ్చేసినట్టు మహాజ్ఞానిలా ఎటో చూడసాగాడు తనను కానట్టు. బాబు కోపం వచ్చిందా? జడుస్తూ కొడుక్కి వణికిపోతున్నట్టుగా అడిగింది. తల్లివైపు ఒక నిర్లక్ష్యమైన చూపు చూసి తిరిగి తల తిప్పేసుకున్నాడు. ఈ ఒక్కసారి మర్చిపోమ్మా, రేపటి నుండి తప్పకుండా ఎదురుగా నిలబడతాను. ఏం మా బాబు కదూ, మా అమ్మాయి కదూ, ఏం నాన్న అంటూ ఇంకా ఇంకా బ్రతిమలాడసాగింది. నీకు నేను ఏం చెప్పాను? తీక్షణంగా చూశాడు. ముఖంలో పసితనం ఇంకా పోని మూలంగా కాని ఆ మాట అంటూ అచ్చు సినిమాలో విలన్లా చూశాడు. శాంతకు నవ్వొస్తున్న ఆపుకుంది. కొడుకు ఏ పని చేసినా ఆమె పొంగిపోతుంది. ప్రతి పని ఆమెకు వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 10 మంది మెచ్చని పని కొడుకు చేసినా అది మంచి పని అని సమర్థిస్తూ కొడుకునింకా ముద్దు చేస్తుంది. బాబుని బ్రతిమలాడుతూ కాళ్ల బూట్లు తీసాగింది. అన్నీ అబద్ధాలే అంటూ బూటు కాలుతో తల్లి గుండెల మీద తన్నాడు. బాబు అంటూ ఒక్క కేకేశాడు అర్జున్రావు కళ్ళెర చేస్తూ. భర్త కేక వింటూనే శాంత త్రుళ్ళిపడింది. అటువైపు చూసింది. అతను గుమ్మం వద్ద గుమ్మం పొడవునా నిలబడున్నాడు. బాబు భయంగా చూశాడు తండ్రి వైపు. ఏంటిది? మమ్మీని అలా కాలుతో తన్నొచ్చా? తీక్షణంగా చూశాడు. బాబు భయంగా లేచి నిలబడి తల్లి మెడ గట్టిగా పట్టేసుకున్నాడు. అంటే ఏడ్చేసేటట్టున్నాడు. ముఖం ఎర్రగా కందిపోయింది. కింద పెదవి కొద్దిగా విరిచినట్టు పెట్టేశాడు. దుఃఖం ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ. మాట్లాడమేం గద్దించాడు. పిల్లలకి భయం చెప్పకపోతే పెద్దయ్యాక ఇంకా మొండిగా పింకిగా తయారయ్యి మాట వినకుండా పోతారని అతని భయం. మమ్మీ అంటూ తండ్రి కొట్టేసినట్టుగానే గట్టిగా ఏడవసాగాడు. కొడుకలా తన మెడ పట్టుకుని గుండెకు హత్తుకుపోయి వణికిపోతూ ఏడుస్తుంటే మనసు కరిగిపోయి ప్రాణం విలవిలాడిపోయి భర్త మీద కోపం ముంచుకొచ్చేసింది. ఎందుకలా వాణ్ణి కేకలేస్తారు? ఇప్పుడు ఏం చేశాడని అంది భర్త మీద కయ్యమని విరుచుపడుతూ. ఏం చేశాడని అడుగుతావేం? వీళ్ళంత లేడు, నిండా వేదవకి 10 సంవత్సరాలు లేవు. ఎప్పటి నుండే అంత పొగరా? నిన్ను కాలుతో తంతాడా అన్నాడు. కోపంగా కొడుకు వైపు చూశాడు. తంతే తంతాడు, తల్లిని కొడుకు తంతే తప్పేంటి అడిగింది నిలేసినట్టుగా. శాంత విస్మయంగా చూశాడు. అవునండి, వాడు నా కొడుకు. నవమాసాలు మోసి కన్నానండి. కడుపులో పెరుగుతూ ఎన్నిసార్లు తనలేదు. అప్పుడు కలిగిన ఆనందం మాతృత్వంలో తీయదనం తల్లికి అలాగే ఉండిపోతుంది. వాడు పసివెదవా, తెలియకేదో కాలుతో తంటే దానికింత పెద్దగా కేకలు వేసి వాడిని హడలు కొట్టేయాలా? మా బాబు ఎంత దడిసిపోయాడో. ఈసారి వాణ్ణి ఏమేనానండి చెప్తాను అంది భర్తని కేకలు వేస్తూ. అది కాదు శాంత, పిల్లల్ని మరీ అంత గారవం చేసి నెతికెక్కించుకోకూడదు, నీకు తెలీదు అన్నాడు నచ్చ చెప్తున్న ధోరణిలో. తెలీదు, మీకు మహా బాగా తెలుసు అంటూ ప్రతి అక్షరం సాగదీస్తూ కోపంగా నొక్కి పలికింది. ఇలాంటి మూర్ఖపు తల్లులు కూడా ప్రపంచంలో ఉంటారు కాబోలు అన్నట్టు ఒక క్షణం అలాగే చూశాడు. బాబు దడిసిపోయావా? డాడీ మంచివారు కాదు, కేకలద్దమే. ఏం బాబు, మా నాన్నవు కాదు, ఊరుకోమ్మా
అంటూ బాబుని ఒడిలో కూర్చోబెట్టుకుని ఊరుకోబెట్టసాగింది. అర్జున్రావు అలాగే చూడసాగాడు. బాబు తల తిప్పి ఓరగా తండ్రి వైపు చూశాడు. కొడుకు ఏడుస్తూ తడికళ్లతో భయంగా ఓరగా చూస్తుంటే అతని పితృహృదయం జాలితో మెత్తబడిపోయింది. ఏమండి, ఒకసారి ఎత్తుకోండి, బాబు జడిసిపోతున్నాడు అంది భర్తతో. బాబు దా అంటూ చేతులు చేపాడు. నేను రాను మొండిగా అన్నాడు. ఇంకెప్పుడు ఏమి అన్ను, దా ఇలారా అంటూ భార్య చేతుల్లోంచి బలవంతంగా లాక్కుని కొడుకునెత్తుకున్నాడు. బాబు తండ్రి వైపు పరీక్షగా క్షణంసేపు అలాగే చూశాడు. ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నావు అంటూ నవ్వి కొడుకుని ముద్దులాడాడు. పాపం పసివెదవ, ఏం తెలీదులేండి అంటూ లేచి కొడుకుని ముద్దాడింది. రెండవ చేయి చాపి భార్యను కూడా దగ్గరకు తీసుకున్నాడు. భరత గుండెలపై తలవాల్చింది క్షణంసేపు. తండ్రి వైపు తల్లి వైపు మార్చి మార్చి చూశాడు. తనని ముద్దు చేయడం మరిచిపోయారా అన్నట్టు ముఖం అదోలా పెట్టాడు. ఆ రోజు రాత్రి 11 గంటలకి ఇంటికొచ్చాడు అర్జున్రావు. అతనొచ్చి గదిలో లైటు వేశాడు. గదిలో లైటు వెలగ్గానే నిద్రపోతున్న శాంతికి మెలకువ వచ్చి చూసింది. వచ్చేసారా, నాకు నిద్ర పట్టేసింది అంటూ తన ముద్దు నిద్రకి సిగ్గుపడుతూ లేచింది. పడుకో అన్నాడు. అయినా ఆమె మంచం మీద నుండి లేచింది. అర్జున్రావు మెడలో టై విప్పుకుంటూ మంచం వైపు చూశాడు. బాబు పడుకుని నిద్రపోతున్నాడు. బాబు ఎక్కడ పడుకున్నాడేం అడిగాడు. ఏముంది, వాడిదంతా తిక్క. ఏ రోజు ఎక్కడ పడుకోవాలో అంతా వాడిష్టం. ఈ రోజు ఇక్కడ పడుకుంటానంటాడు, రేపు వాడి గదిలో ఒక్కడు పడుకుంటాను అంటాడు, మళ్ళీ ఎల్లుండా నేను వాడి దగ్గరే పడుకోవాలి అంటాడు. ఒత్త అల్లరి వెదవా అంటూ ముద్దుగా పడుకున్న బాబు తల మీద మెల్లగా నిమిరింది మెలకువ రాకుండా. భార్య చెబుతుంటే ఒక క్షణం అలాగే చూసి బట్టలు మార్చుకుని బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని లైట్ ఆర్పి పడుకున్నాడు. ఏమండి, బాబుకి ఎంత పౌరుషం అనుకున్నారు? అంతా వాడి మాటే చెల్లిపోవాలి, లేకపోతే ఇక అంతే అలిగిపోతాడు పిచ్చి వదవ అంటూ భర్తకు చెబుతూ మురిసిపోసాగింది. ఆమె పక్కన పడుకుంటూ శాంత అన్నాడు నడుం చుట్టూ చేవేస్తూ. అంటూ భరత కళ్ళలోకి చూసి నవ్వింది. శాంత, బాబుకి అతి గారాబం పెట్టడం అంత మంచిది కాదు. ఇప్పుడు పసివాడే, రేపు పెద్దయ్యాక వాడు ఎవరి మాట వినకుండా నీకు నాకు కూడా దక్కకుండా దూరం అయిపోతాడు. కాస్త భయం కూడా చెబుతుండాలి అంటూ మెల్లగా నచ్చ చెప్పడానికి చూశాడు. భరత వైపు సూటిగా చూసింది క్షణంసేపు. ఏమండి, నేను తల్లినండి. వాడిని 9 మాసాలు మోసుకన్నాను. వాడికి పాలిచ్చి పెంచాను. వాడికి నేను పాలు పడుతుంటే నా గుండెలు చీల్చుకుని నా ప్రేమ అనురాగం అన్నీ వాడి గుండెలోకి చొచ్చుకుపోతున్నట్లుగా ఏదో తీయని అనుభూతి, జీవితంలో మర్చిపోలేని ఆనందం, సంతోషంతో నా మనసు ఉక్కిరిబిక్కిరైపోయేదండి. భారీగా మీతో గడిపిన తీయని రాత్రులు, ఆ రాత్రి స్త్రీగా భారీగా నాకు కలిగిన ఆనందం, అనుభూతి, సంతృప్తి, ఆనాడు నేను పొందిన సంతోషం అది వేరండి. కానీ ఈ మాతృత్వంలోని మమకారం, తీయదనం ఇది వేరండి. నా కడుపులో ఊపిరి పోసుకుని కడుపు చీల్చుకుని పుట్టిన పసికందు పెద్దవాళ్లలా పరిశీలనగా చూడలేడు, లేచి నడవలేడు, ఏదీ నమిలి మింగలేడు, కూర్చుని భోజనం చేయలేడు, మనలా ఆలోచించే శక్తి లేదు. అంత పసికందు కళ్ళు తెరిచి అమ్మని కూడా గుర్తించలేని బుల్లి బాబు, ఆకలంటే ఏంటో తెలియక ఏడ్చిన పసివాణ్ణి గుండెలు కదుముకుని పాలిస్తే తాగి నా గుండెల్లోకి మెత్తగా దూరి కళ్ళు మూసుకుని హాయిగా పడుకున్న పసివాణ్ణి అపురూపంగా చేతుల్లోకి తీసుకుని ముద్దులాడి ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల కంటికి రెపలా వాణ్ణి కాపాడుతూ గమనిస్తూ పెంచానండి. అంత అపురూపంగా పువ్వులా చూసుకున్న బాబుని కఠినంగా కోపడి ఒంటి మీద దెబ్బవేయమంటారా అంది బాధగా. ఆయన నవ్వి భార్య ముంగురులు సవరిస్తూ, శాంత, లోకంలో నువ్వు ఒక్కరితవే తల్లివయ్యావా? నీలా ఎందరు స్త్రీలు తల్లులు కాలేదు. ఈ సృష్టి అంతా. ఎంతటి తలవంచని వీరుడైనా, ఎంత రాజైనా, ఎంత కూనికోరు గజదొంగైనా ఒకానొకప్పుడు స్త్రీ కడుపున పుట్టినవాడే. ప్రతి బిడ్డ, ప్రతి తల్లి ప్రేమను రుచి చూసినవాడే. ఆ గొప్పతనం తల్లిగా నీ కొక్కతకే దక్కలేదు అన్నాడు మెల్లగా. లేదు, అలాంటి నేను భరించలేను. తల్లిగా ఈ ప్రపంచంలో నా ప్రేమే గొప్పదిగా, నా కొడుకు మీద ఉన్న ప్రేమ మరొకరికి ఎవ్వరికి ఏ తల్లికి ఉండదు అంది. ఆమె కంఠస్వరంలో కంగారుంది. నిజమే, తల్లి ప్రేమ అలాగే అనిపిస్తుంది. ఏ స్త్రీ అయినా తనకు తాను అలాగే అనుకుంటుంది. అలా అనుకోకపోతే ఆమె స్త్రీయే కాదు. అదే సృష్టిలోని గొప్పదనం. స్త్రీకి పుట్టుకతోనే మాతృత్వంలోని తీయదనం, ఆ భావాలు మనసులో ఉద్భవిస్తాయి. స్త్రీకి సిగ్గు పెట్టని ఆభరణం. పెళ్ళయ్యాక భర్త కోరికను కాదనకుండా అతని ప్రేమలో నిండా మునిగిపోయి అతనిలో లీనమైపోతుంది. తల్లిని కావాలన్న తపన, కాంక్ష ఆమెలో తలెత్తడం మూలాన. తల్లిని కాబోతున్నాను అని తెలియగానే ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. పుట్టబోయేవాడి కోసం కలలు కంటూ బిడ్డ పుట్టాక తన కళ్ళు ఫలించాయని, తన ఆశల రూపం అని ఏమేమో అనుకుని మురిసిపోతుంది ప్రతి తల్లి.
అయితే ఆ ప్రేమని పైకి కనిపించనివ్వకుండా గుండెల్లో గుప్తంగా దాచుకుని బిడ్డను మంచి మార్గంలో పెట్టి నడిపించగలిగేదే తెలివైన నిజమైన తల్లి అనిపించుకుంటుంది అన్నాడు. ఆమె మాట్లాడలేదు. భర్త మాటలు విని సహించలేనట్టుగా ముఖం పెట్టింది. చూడు శాంత, నేను చెప్పిన మాట కాస్త విను. పిల్లలను అతి గారాబం చేయడం మంచిది కాదు. కష్ట నష్టాలు సుఖశాంతులు కూడా తెలిసేటట్టు పెంచాలి. మేడల్లో నివసిస్తూ కార్లలో తిరగడం గొప్ప కాదు. కాలినడకన వెళ్లే వాళ్ళు, పూరి గుడిసెల్లో నివసించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళింట్లో పుట్టిన పిల్లలు కూడా గొప్ప గొప్ప పేర్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మేడల్లో నివసించే వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఎలా ఉన్నారు, పూరి గుడిసెల్లో నివసించే వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఎలా ఉన్నారు అని మనం ఆలోచించాలి. ఈ పిల్లల వెనక వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం, క్రమశిక్షణ ఆధారపడింది. వాళ్ళల్లో మంచి ప్రవర్తన కలిగి పెద్ద చదువులు చదివి మంచి పేరు తెచ్చుకోవడం. మీరు మరీ చెబుతారు అంది కోపంగా. నేను చెప్పడం కాదు శాంత, నిజం. నువ్వు రోజుకు ఒక గంట సేపు వాడికి తల్లిని కాను అన్న విషయం మరిచిపోయి వాడిని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించు. రేపు వాడు పెరిగి పెద్దయ్యాక వాడు నీ కొడుకు అన్న గర్వం నీకు కలిగి పొంగిపోయేటట్టు ఈ రోజు వాణ్ణి తీర్చిదిద్దు. ఈనాడు నువ్వు పడ్డ శ్రమకు రేపు నువ్వే ఫలితం గ్రహించి పొంగిపోతావు. ఏం చెబుతారండి వంకాయ కబుర్లు మీరును. మీరు ఊరందరికీ కలెక్టర్ అయినా ఇంట్లో భార్య పిల్లలకు మాత్రం కాదు. ఎంతకన్నా అల్లరి చేసి మొండి పట్టుదల ఉన్న వాళ్ళని చూసాం. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక వీళ్ళేనా అంత అల్లరి చేసింది అని ఆశ్చర్యపోయేంత బుద్ధిమంతులైపోవడం ఎందరో చూసాం. అల్లరి పిల్లలు చేయకపోతే మీరు చేస్తారా, నేను చేస్తానా? నాకు నిద్రస్తాను, పడుకోండి అంటూ భర్త చేతిని విదిలించుకుని అటు తిరిగి పడుకుంది. అర్జున్ రావుకి మాట్లాడలేకపోయాడు. మూర్ఖంగా పిల్లల మీద వెర్రి ప్రేమ పెంచుకున్న స్త్రీకి ఏం చెప్పినా బుర్రకెక్కదు. ఇకింతే. పిల్లలు పెరిగి పెద్దయ్యాక తలరాతలు తారుమారైతే అప్పుడు కూర్చుని కడివేడు నీళ్లకు ఏడుస్తారు అనుకొని తను కళ్ళు మూసుకుని పడుకున్నాడు. రామ్మూర్తి గారు సుందరమ్మలకు శాంత ఒక్కరితే కూతురు. ఆయన చాలా డబ్బున్నవారు. రామ్మూర్తి గారి స్నేహితుడు కొడుకు అర్జున్ రావు. స్నేహితులిద్దరూ వియ్యం అందుకోవాలన్న సంబరంతో పెళ్లి సంబంధం ఖాయపరిచి ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. ఈ సంగతి తండ్రి ద్వారా తెలిసి అర్జున్ రావు ససేమీరా ఒప్పుకోలేదు. ఆ అమ్మాయిని చూసి నాకు నచ్చితేనే గాని పెళ్లి చేసుకోను అని మొండిగా కూర్చున్నాడు. ఆ అమ్మాయి తనకి నచ్చాలి, ఆమెకు తను నచ్చాలి. ఒకరినొకరు చూసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకుంటేనే ఆ ఇల్లు కళకళ్లాడుతూ సంసారం సాఫీగా సాగిపోతుంది అని అతని ఆలోచన. ఈ విషయంలో తండ్రిది ఇంకా మూర్ఖపు పట్టుదల. నేను నీ కన్న తండ్రిని. నేను చూసిన సంబంధం నీకు నచ్చదా? నా మాట నువ్వు వినవా? ఈ పెళ్లి ఎలా జరగదో నేను చూస్తాను అని కూర్చున్నాడు. అర్జున్ రావు ఇంట్లో అలిగి 2-3 రోజులు వరుసగా భోజనం మానేశాడు. తండ్రికి ఈ విషయం తెలిసినా తెలియనట్టే ఉండిపోయాడు. అర్జున్ రావు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. శాంత బిఏ చదువుతోంది. ఫలానా కాలేజీలో అని తెలుసు. కాలేజీ విడిచిపెట్టే టైంకి దారి కాసి చూడ్డానికి నిశ్చయించుకున్నాడు. అలా 2 రోజులు చూశాడు. ఏ అమ్మాయో ఏంటో తెలియలేదు. ఎవరో తెలిసిన ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని ఆ ఫ్రెండో ఇద్దరు ఆ టైంకి వెళ్లి అవతల దూరంగా నిలబడ్డారు. ఆ రోజు తెలిసింది ఆమె 1 గంట ముందుగా తండ్రొస్తే వెళ్లిపోయింది అని. మర్నాడు మళ్లీ చూశారు. ఆ అమ్మాయి వరుసగా 4 రోజులు రాలేదు. ఆ మర్నాడు ఆ అమ్మాయి కనిపించింది. తెల్లగా, కొంచెం బొద్దుగా, చాలా అందంగా, చక్కగా ఉంది. వంక పెట్టడానికి ఏం అనిపించలేదు. ఒక్క చూపులోనే ఆమె అతనికి నచ్చింది. శాంతలాంటి చక్కని అమ్మాయిని తనకు భారీగా నిర్ణయించడం తండ్రి మీద ఇంకా గౌరవం ఎక్కువైంది. తేలికైన మనసుతో ఇంటికి వెళ్లిపోయాడు. ఆ రోజు నుండి ఇంట్లో భోంచేస్తూ మునుపట్ల మామూలుగా హుషారుగా ఉండసాగాడు. తండ్రి కొడుకులో కలిగిన ఈ మార్పుకి ఆశ్చర్యపోయి సంతోషించారు. కొడుకు చాటుగా ఆమెను చూసొచ్చాడని తెలీదు. అర్జున్ రావుకి ఇప్పుడు పెళ్లి రోజు ఎంత తొందరగా దగ్గరకొస్తుందా, శాంత ఎంత తొందరగా తందవుతుందా అని ఎదురు చూడసాగాడు. ఈ విషయం పెళ్ళయ్యాక భార్య ఒడిలో తలపెట్టుకుని పడుకుని చెబుతూ ఉంటే ఔరా అని ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోయి ఉత్తరవుడి ఏమో అనుకున్నాను అంటూ అతని ముక్కు పట్టి సున్నితంగా ఊపింది. అతను గట్టిగా నవ్వేశాడు. పెళ్లైన కొత్తలో భార్యను ఎక్కడా వదిలేవాడు కాదు. ఆమె కొంగు పట్టి తిరిగేవాడు. అత్తగారు మామగారు ఏమైనా అనుకుంటారేమో అని భయపడి భర్తను సన్నసన్నగా మందలించి చీవాట్లు వేసేది. అయినా అతను తేలిగ్గా నవ్వేసి మళ్లీ మామూలుగా ఆమె వెంట తిరిగేవాడు. ప్రతి చిన్న విషయానికి శాంత, శాంతాలు అని పిలిచేవాడు. అబ్బబ్బా ఏంటా కేకలు, వచ్చిందాకా ఆగలేరు. అయినా ఆ పిలిపెక్కడ నేర్చుకున్నారు అంటూ చిరుకోపంతో అడిగేది. ఎక్కడా ఎక్కడా అంటూ ఆమెను చేతులు చాచి చటుక్కున దగ్గరకు లాక్కుని ఆమె గుండెలపై తలాంచుకుంటూ ఇదిగో ఇక్కడ నీ గుండెల్లోనని వినిపిస్తుంది, నిన్ను అలా పిలవమని అంటూ క్షణంసేపు మైమరిచిపోయేవాడు. ఆమె అతని కొంటె చేష్టలకి పక్కున నవ్వుతూ అతని తలని మరింత దగ్గరకు లాక్కుని స్క్రాఫ్ని వేళ్లతో మెల్లగా సర్దేది. ఒక్కోసారి అతను బాత్రూంలో నుండి శాంత అంటూ గట్టిగా అరిచేవాడు.
ఏంటా అని కంగారుగా పరిగెత్తుకు వెళితే సోప్ అయిపోయింది. నేను స్నానానికి వెళ్లే ముందు చూడనవసరం లేదు. వెళ్ళి సోప్ తీసుకురా అంటూ ఆజ్ఞాపించేవాడు. ఇప్పుడే తీసుకొస్తా అంటూ వెళ్లి వెంటనే సోప్ తెచ్చి భరతకు అందించేది. ఆమెను చెయ్యి పట్టి బాత్రూంలోకి లాగి తలుపులు మూసి షవర్ ఆన్ చేసేవాడు. షవర్ జల్లులు అందంగా చిమ్ముతుంటే అయ్యయ్యో ఏంటండిది అనేది కంగారు పడుతూ. పెళ్లైన కొత్తలో వాళ్ళలా ఆనందంగా సంతృప్తిగా రోజులు గడిపేసేవారు. అప్పుడే పెళ్లైన 5 నెలలకి శాంత తల్లి కాబోతుంది అని తెలిసింది. అందరి మగవాళ్లలా తను తండ్రిని కాబోతున్నాను అన్న సంతోషం, గర్వం అతనిలో కలగలేదు సరికదా. ముభావంగా అదోలా ఉన్నాడు ఆ రోజంతా. అతనికి ఈ విషయం తెలిసి సంతోషంతో తనని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడు అన్న ఊహతో ఎదురు చూస్తుంటే భర్త ప్రవర్తన ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఆ రాత్రి అతన్ని ఎన్నో విధాల బ్రతిమలాడి అసలు విషయం ఏమిటో తెలుసుకుని గట్టిగా నవ్వేసింది. నీకంతా నవ్వుగా వేళకొళంగా ఉంది కదూ అతను ఊరుకుంటూ అన్నాడు. లేకపోతే ఏంటండి, ఏ మగవాడు ఇలా అలిగి కూర్చోడు. తండ్రి కాబోతున్నాను తెలిసి గర్వపడిపోతాడు, కానీ మీలా బెంగ పెట్టుకోడు అంటూ మళ్లీ నవ్వసాగింది. నీకు అస్తమానం నవ్వెందుకు వస్తోంది? నా మనసులో బాధ నీకు అర్థం కాదు. ఆడవాళ్ల బుద్ధి నాకు బాగా తెలుసు. పెళ్ళైన దగ్గర నుండి భరతే నా సర్వస్వం అంటూ భర్తపై ప్రేమానురాగాలు కుమరించేసి అతన్ని పిచ్చివాణి చేసి మొత్తులో ముంచేస్తారు. తీరా పిల్లలు పుట్టాక భర్త విషయం సరిగ్గా పట్టించుకోకుండా పిల్లలే ప్రపంచమని గడిపేస్తారు. మీ ఆడవాళ్లదంతా మోసం అన్నాడు ఉక్రోషంగా. భర్త అలా అంటుంటే ఆమెకు అతను 10 ఏళ్ల పసివాళ్లా కనిపించసాగాడు. చటుక్కున భర్తను దగ్గరకు లాక్కుంది. లేదండి, మీ తర్వాతే పిల్లలు అంటూ భర్తను గుండెలు కదుముకుంది. అలా అతని కోపాన్ని తగ్గిస్తూ కవ్విస్తూ ప్రేమిస్తూ వచ్చింది. 9 నెలలు నిండాక శాంతకు బాబు పుట్టాడు. బాబు తెల్లగా, అందంగా, ముద్దుగా, ఆరోగ్యంగా అచ్చు తండ్రిని పోలి పుట్టాడు. కొడుకును చూసి ముచ్చటపడిపోయి ఆ పసివాణ్ణి ఎత్తుకుని అపురూపంగా గుండెలకు హత్తుకున్నాడు. ఆ రోజు నుండి బాబు తల్లికి తండ్రికి ప్రాణ సమానం అయ్యాడు. అయితే అర్జున్రావు అంత గారవం చేసేవాడు కాదు. పైకి తన ప్రేమను చూపించేవాడు కాదు. శాంత అలా కాకుండా కొడుకు ఆడింది ఆట అని తల ఊపి, పాడింది తప్పకుండా పాటే అని తాళం వేసేది. బాబు తల్లి గారాబంతో రణపెంకిగా, మొండిగా, నిర్లక్ష్యంగా పెరిగి పెద్దవసాగాడు. కొడుకు ఏం చేసినా ఆమెకు ముద్దుగానే ఉండేది. అర్జున్రావుకి బాబు తర్వాత మళ్లీ కూతురు పుడితే బాగుండేది అని మనసులో ఉండేది. ఆ కోరిక భార్యకు చెప్పేవాడు. ఆమె నవ్వేది. ఏం కూతురు మీదకు పోయిందా మీ మనసు అంటూ. అర్జున్రావుకి కలెక్టర్గా కొన్ని బాధ్యతలు ఉద్యోగరీత్యా తనపై ఉండడంతో అతనిలో ఒక విధమైన పెద్ద తరహా టీవీ వచ్చేశాయి. ఇంట్లో ఉండేది తక్కువ. రోజులు అలా గడిచిపోతున్నాయి.